ఆ అర్హత ఆ స్థాయి లేదని చెప్పి సవినీయంగా సమ్మూర్తిగా నేను హెచ్చరిస్తున్నా. ఇకపోతే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక రాక్షస పాలన సాగుతూ ఉంది. ఈరోజు ఆడపడుచులకి మనము ఎక్కడ వెళ్ళాలని అభద్రత, రాజకీయ నాయకుల్ని కూలీలు చేస్తున్నారు. ఈరోజు ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఈరోజు ఏదైనా కానీ పసుపు చొక్కాయి ఉంటే కానీ ఈ అధికార యంత్రాంగం స్పందించడం లేదు. ముఖ్యంగా అప్పట్లో మన స్వర్గసీయ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఇవన్నీ కూడా మనం పెట్టినటువంటి పథకాలే ఈరోజు ఈ ప్రభుత్వం రన్ చేస్తూ ఉంది. అందులో కూడా క్షేత్రస్థాయిలో వచ్చేటప్పటికి బడ్జెట్లో సరైన కేటాయింపులు లేవు. ఈరోజు బ్రాక అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తానని చెప్పి దాదాపు 14,000 కోట్లు రుణం లేకుండా వడ్డీ లేకుండా కట్టే అక్క చెల్లెళ్ళు ఈరోజు ₹1.5 వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు వల్ల దాపించిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే రైతు సోదరులందరూ కూడా వడ్డీ లేని రుణం ₹1,00,000 అంటే పావులే వడ్డీతో 3 లక్షలు కట్టేవాడు. కానీ ఈరోజు ఈ పెద్ద మనిషి మీరెవరు లోన్లు కట్టకండి, బంగారు విత్డ్రా చేయకండి, మీకు అందరికీ రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు ఈరోజు దాదాపు 87,500 కోట్లు ఈరోజు రైతుల పైన బాకాయి ఉంటే ఈరోజు నువ్వు ఇచ్చిన 7,400 కోట్లు కనీసం వడ్డీ 24,000 కోట్లు అయిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకా కూడా మీకు చెప్పే అవకాశం లేకుండా పోతా ఉంది.